2026లో తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు నమోదు కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం రేవంత్ సర్కార్ దూకుడు పెంచనుంది. జనవరి మొదటి వారంలో కేసీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మాజీ మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావుకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముగించేందుకు ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి దయాకర్ రావుకు సంబంధించి ఆయనకు కూడా నోటీసులు ఇస్తారనేటువంటి అంశం, దయాకర్ రావు పేరు ఎందుకు వచ్చిందనేటువంటి మాట తొలి రోజుల్లో వినిపించినటువంటి పేరు ఇప్పుడు నోటీసుల వ్యవహారం వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్? మురళి, ముఖ్యంగా దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుని ఇప్పటికే వారం రోజుల కస్టోడియల్ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో ముఖ్యంగా కీలక సమాచారాన్ని రాబట్టారు. ఒక పెన్ డ్రైవ్, ఆయన ఇచ్చినటువంటి పెన్ డ్రైవ్లో కీలక సమాచారం ఉంది. ఆ పెన్ డ్రైవ్ కూడా మొత్తం ఇప్పుడు పెద్ద ఎత్తున వ్యవహారంగా మారింది. పెన్ డ్రైవ్లో పెద్ద ఎత్తున ఏదైతే ఫామ్ హౌస్కి సంబంధించి 2023 ఎలక్షన్స్ గురించి అలాగే కీలక అంశాలు ఆ పెన్ డ్రైవ్లో ఉన్నాయి. సో 2023లో ఏం చేశారు, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యంగా ప్రభాకర్ రావుతో పాటు ఇప్పటికే ఇంకొక ముగ్గురిని కూడా విచారించారు. ఆ ముగ్గురు దగ్గర ముఖ్యంగా ఏ ఎమ్మెల్యేలకు సంబంధించి కొనుగోలు విషయంలో కావచ్చు, సో గతంలో ఫోన్ ట్యాపింగ్ 2015కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా మొత్తం సమాచారాన్ని ఈ సిట్కి సంబంధించి కూడా మొత్తం సమాచారం రాబట్టింది. సో ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒకవైపు లీకులు ఇస్తూ ఉన్నది. ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల తర్వాత దాదాపు హరీష్ రావుకి, అటు కేసీఆర్కి, కేటీఆర్కి, సో అలాగే ముఖ్యంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు కూడా మరి దీంట్లో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్డ్ అయి ఉన్నారు. కాబట్టి మంత్రులకి కూడా నోటీసులు ఇస్తారు, మంత్రులు డైరెక్ట్ అరెస్ట్ చేస్తారంటూ కూడా లీకులు వచ్చిన పరిస్థితి కాబట్టి దాంట్లో ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్ రావు పేరైతే ముందుంది. ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు ఎందుకు ముందు ఉంది అంటే పాలకుర్తి నియోజకవర్గంగా ఎస్ఐబి డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుతో కలిసి అక్కడ ఒక మొత్తం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వ్యవహారం అంతా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించి పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ ఏదైతే యశస్విని రెడ్డి కావచ్చు, ఝాన్సీ రెడ్డి కావచ్చు, ఈ వ్యవహార శైలిని మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. సో ఓడిపోతాననే భయంతో చేశారా మరి ఏంటి అనేది కూడా మొత్తం దర్యాప్తులో అయితే తేరాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే అక్కడ ఏదైతే ఈ ఎస్ఐబి ప్రణీత్ రావుతో సహా ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక హార్డ్ డిస్కులు ఇవన్నీ కూడా అక్కడ పెట్టి మొత్తం ఎస్ఐబి చీఫ్తో కలిసి అన్నీ ఈ ప్రణాళిక చేశారు. దీనికి సంబంధించి వ్యవహార శైలి, యశస్విని రెడ్డి వ్యవహార శైలి, అలాగే ఝాన్సీ రెడ్డి వ్యవహార శైలి, దీనికి సంబంధించి మొత్తం కూడా అంటే నియోజకవర్గంలో ఏమేం చేస్తూ ఉన్నారు, సో వీళ్ళు ఎందుకు ఇంత ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు, 2023 ఎలక్షన్స్లో ఏదైతే యశస్విని రెడ్డి ప్రచారం కావచ్చు, నేతలతోటి సత్సంబంధాలు కావచ్చు, ఓడిపోతాను లేదంటే నేను ఎందుకు గెలవను అంటూ కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ కూడా ఆమె గెలుస్తాననే ధీమా ఎక్కడి నుంచి వచ్చింది. ఎందుకంటే దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను, సో కీలక నేతగా ఉన్నాను, నన్ను ఎలా ఓడగొడుతుందని చెప్పేసి కూడా ఆయన ముఖ్యంగా లోతుగా ఈ ఫోన్ ట్యాపింగ్లో అన్ని విషయాలను తీసుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. గతంలో కూడా ఈ దయాకర్ రావు గురించి గతంలో కూడా 2015లో ముఖ్యంగా ఇవి ఆరోపణలు అయితే చాలాసార్లు వచ్చినాయి. ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించి కేసు, ఏదైతే ఓటుకు నోటు కేసు ఉందో దానికి సంబంధించి కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇరికిచ్చిందే ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలైతే రాజకీయంలో ఒక పెద్ద ప్రకంపనలే సృష్టించిన పరిస్థితి ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే 2023లో ముఖ్యంగా పాలకుర్తికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎర్రబెల్లి దయాకర్ అరెస్ట్ కాబోతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ అసెంబ్లీ తర్వాత ముఖ్యంగా అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా లీకులు అయితే ప్రభుత్వం అంటే విచారణ విధానం కావచ్చు, లేకపోతే నోటీసులు సర్వ్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా దూకుడు పెంచబోతోంది రేవంత్ సర్కార్ అనేటువంటి మాట. అంటే దీనికి సంబంధించి క్లియర్ కట్గా ముగింపు దశకు వచ్చినట్లయినా ఈ వ్యవహారం అనేటువంటిది కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరెవరికి ఇస్తారు, విచారణ విధానం ఏ విధంగా ఉంటుంది, ఎర్రబెల్లి దయాకర్ రావు మొదటి నుంచి వచ్చిన స్టార్టింగ్లో వినిపించినటువంటి పేరు తర్వాత అసలు ఎక్కడా కూడా ఆ పేరే రానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన్ని తెరపైకి తీసుకురావడంలో మతలబేంటి రేవంత్ సర్కార్ అనేది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న బీఆర్ఎస్ నేతలు. దీన్ని ఎలా చూడాలంటారు?
సో ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావుని పలుమార్లు విచారిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఏదైతే 2015కి సంబంధించి కూడా ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ చేసే కావాలని రేవంత్ రెడ్డిని ఇరికించారనేది కూడా ఒక రూమర్ ఉంది. సో దీంట్లోని భాగంగానే దీంట్లో కీలకంగా పనిచేసింది అటు టీడీపీలో ఉన్నప్పుడు ఏదైతే ఎర్రబల్ దయాకర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు కీలకంగా ఉన్నారు, కావాలని నన్ను ఇరికిచ్చారనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ప్రతిష్టాత్మకంగా సీఎం అయిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ఈ కేసుని. ఎట్లా అయినా బదులు తీర్చుకోవాలని. సో ముఖ్యంగా రాజకీయంలో ఇప్పుడు రాజకీయంగా ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి సో అప్పుడు చేసినటువంటి ఆయనను చాలా విమర్శలకు ప్రయత్నం చేశారు. చాలా అంటే జైల్లో ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. దీనికి పునిస్టాప్ పెట్టాలి. ఇప్పటికే దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు కూడా అటు తెలంగాణ ప్రజల నుంచి కూడా, తెలంగాణ నుంచి అటు మొత్తం క్యాడర్ నుంచి కూడా, కాంగ్రెస్ కావచ్చు ఇటు మొత్తం క్యాడర్ నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఓన్లీ బూచిగా చూపిస్తున్నారు తప్ప దీంట్లో ఏటి పురోగతి లేదు అన్నట్టు కూడా వస్తుంది. దీనికి ఒక చర్మ గీతం పాడనున్నారు 2026లో. ముఖ్యంగా మంత్రులను దీంట్లో ముఖ్యంగా అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా లీక్లు అయితే వస్తున్నాయి. ఎస్, ఎవరెవరిని అరెస్ట్ చేయబోతున్నారనేది కూడా అందరినీ వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఎప్పటి నుంచో అరెస్టుల పర్వం ఉంటుంది, కీలక నేతలది సంచలనాలు నమోదవుతాయని చెప్తున్నటువంటి విషయం ఇది. దీనికి సంబంధించి మొదటి అరెస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ అవుద్ది అనేటువంటి మాట రాజకీయంగా దాన్ని ఎలా చూడాలంటారు? సో రాజకీయంగా ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి తీసుకున్నారు దీన్ని. సో పలు దఫాలుగా విచారణ అయితే నడుస్తూ ఉంది. సో ముఖ్యంగా 2015 నుంచి 2023 ఎలక్షన్స్లో కీలకంగా మారింది ఫోన్ ట్యాపింగ్ అనేది. సో దానికి సంబంధించి ఎర్రవెల్లి దయాకర్ రావు మీద ఫోకస్ చేశారు. అంటే 2 దఫాలుగా అటు కాంగ్రెస్ పార్టీని అటు పర్సనల్గా ఆయనను కూడా 2015లో ఇది చేశారు కాబట్టి సో ఎర్రవెల్లి దయాకర్ని ముందు అరెస్టు చేస్తారనేది ఒకవైపు వినబడుతుంది. దాంతోపాటు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, సో ఇట్లా కొంతమంది పేర్లు అయితే వస్తూ ఉన్నాయి. మరి కేసీఆర్ దాకా వస్తారా రారా అనేది కూడా చూడాల్సిన అయితే అవసరం అయితే ఉంటుంది. సో ముఖ్యంగా గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయానికి వచ్చింది, ఇంకా అరెస్టులు చేస్తే కనుక ఇటు సానుభూతి పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద నిజంగానే గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది, దాంట్లో వీళ్ళ వ్యవహార శైలి కూడా ఉంది అంటూ కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఎవరినో ఒకరిని లోపలేయాలనేది ఒక ఇదికి వచ్చినట్టు ప్రభుత్వం నుంచి లీక్లు వస్తూ ఉన్నాయి. రాజకీయ వర్గాల్లో కూడా పూర్తి చర్చ జాగుతుంది. సో ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్ అయితే మరి అరెస్ట్ అవుతారనే పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. 2026లో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం రేవంత్ సర్కార్ దూకుడు పెంచనుంది. జనవరి మొదటి వారంలో కేసీఆర్కు నోటీసులు, అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు, దయాకర్ రావు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముగించేందుకు ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్.